కంచిలో ఎక్కడ చూసినా మనకైతే చెప్పుల స్టాల్సే కనిపిస్తూ ఉంటాయి. నేను ఫస్ట్‌లో ఏంటి చెక్కతో చేశారా అంటూ ఉండేదాన్ని. కానీ అది దగ్గరికెళ్లి చూస్తే లెదర్‌తో చేసిన చెప్పులంట. ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. ఇంక కంచి వచ్చాక మనం షాపింగ్ చేయకపోతే ఎలాగా? ఇక్కడ కంచిలో బాగా ఫేమస్ అయిన షాప్ అయితే ఏఎస్ బాబు షా. ఎవరు చెప్పినా సరే ఇదే అంటూ ఉంటారు. ఇంక మేము ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు కూడా ఒక ఆంటీ ఆళ్ళైతే వచ్చారండి. ఇక్కడైతే చాలా బావుంటాయని చెప్పారు. ఇంక సరే వాళ్ళు చెప్పాక ఎలాగా వెళ్ళాలి కదా! అని చెప్పైతే ఇక్కడికైతే వచ్చాము. ఇంక నేనైతే శారీస్ చూడడం అయితే వచ్చాను. పర్టిక్యులర్‌గా నాకు ఎలాంటి అకేషన్ అయితే లేదు. బట్ చూద్దామని అయితే వచ్చాను. పర్లేదండి. మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇక్కడైతే బానే ఉన్నాయి. ఇంక ఇక్కడైతే 2 శారీస్ అయితే తీసుకొని తర్వాత అయితే ప్రకాష్‌కి కూడా వెళ్ళామండి. ఇది కూడా చాలా ఫేమస్ అంట. ఇంక బాదుషా తర్వాత ఇదే ఫేమస్ అని చెప్పారు. ఇంక ఇక్కడ కూడా వెళ్తే ఇక్కడైతే అంత కాస్ట్ ఎక్కువ అనిపించి ఇంకైతే బయటకొచ్చేసాం. మన ఆడవాళ్ళ గురించి తెలిసిందే కదా! షాపింగ్ అంటే తిండిని కూడా మర్చిపోతాం. మేము అప్పటికే 4 అయిపోయింది. ఇంకైతే బయటకొచ్చి లంచ్ చేయాలని చెప్పి అయితే వచ్చేసాము. ఇంక అప్పటికైతే రైస్ ఐటెమ్స్ అన్నీ అయిపోయాయి. అంటే ఇంక టిఫిన్స్ అయితే ఉన్నాయి. ఇంకా మేము ఫ్రైడ్ రైస్ అండ్ పరోటా అండ్ దోస అయితే తీసుకున్నాం. ఎంత బావుందో టేస్ట్ అయితే. ఇంకెప్పుడొచ్చినా కంచి అయితే ఖచ్చితంగా ఇక్కడే తినాలని ఫిక్స్ అయిపోయాం. నేను నార్మల్‌గా అయితే హోటల్ నేమ్స్ అయితే చూపించనండి. బట్ ఇది అంత బా నచ్చింది. మా హస్బెండ్‌కి ఇప్పుడు కూడా చెప్తుంటారు. "అబ్బా! కంచిలో ఫుడ్ ఎంత బావుందని." శ్రీ రమణాస్ హోటల్‌లో అయితే తీసుకున్నాము. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే ఇక్కడైతే ట్రై చేయండి.